సుఖీభవ. అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోలో మనం మునగాకు కారప్పొడి ఎలా తయారు చేసుకుందామో చూసుకుందాం. ఇదంతా కూడా మా తోటలోని మునగాకు, కరివేపాకు. తెచ్చిన మునగాకుని, కరివేపాకుని ఇలా ఫ్రెష్గా ఉండగానే రుబ్బేసుకున్నాము. కరివేపాకుని కూడా ఇలా శుభ్రంగా రుబ్బేసుకున్నాము. మునగాకును ఒక పెద్ద టబ్లో వేసుకొని అందులో కల్లుప్పు వేసుకున్నాము మరియు వెనిగర్తో ఆ మునగాకు మొత్తంని శుభ్రంగా కడిగేసుకున్నాము. అలా శుభ్రంగా కడిగిన ఆకును ఒక శుభ్రమైన బెడ్షీట్ పైన ఇలా ఆకు మొత్తం ఇంట్లోనే ఆరబెట్టుకున్నాము. మునగాకు, కరివేపాకు, సన్ఫ్లవర్ సీడ్స్, అవిసె గింజలు, చియా సీడ్స్, నువ్వులు, వెల్లుల్లి, వాటర్ మిలన్ సీడ్స్, చింతపండు, ఎండుమిర్చి, గుమ్మడి గింజలు, ధనియాలు, శనగపప్పు, ఇది కల్లుప్పు రాక్ సాల్ట్, మిరియాలు, మెంతులు, జీలకర్ర, పొట్టు మినపప్పు. ఇలా వీటన్నింటినీ లైట్గా డ్రై రోస్ట్ చేసుకున్నాము. డ్రై రోస్ట్ చేసుకున్న కరివేపాకుని, మునగాకుని, వాటర్ మిలన్ సీడ్స్ని, నువ్వులని, శనగపప్పుని, చియా సీడ్స్ని, గుమ్మడి గింజలని, సన్ఫ్లవర్ సీడ్స్ని, అవిసె గింజలని, మెంతులని, ధనియాలు, మిరియాలు, పొట్టు మినపప్పు, చింతపండు, జీలకర్రను, ఎండుమిర్చి, కల్లుప్పు, వెల్లుల్లి ఇవన్నీ బాగా కలిసేలా అన్నీ కలపాలి. ఆ కలిపిన దాన్ని గ్రైండర్లో పొడిగా చేసుకుంటే మునగాకు పొడి రెడీ.